వెల్కమ్ టు జస్రా కిచెన్. ఈరోజు మనం ఫిష్ కర్రీ చేసుకుందాం. అయితే నేను ఫిష్ తెచ్చారు, ఈవినింగ్ టైం అది. అయితే నేను ఫిష్ ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఫిష్ కర్రీ చేయమన్నారు. అయితే ఫిష్ కర్రీ చేద్దామని అన్ని మసాలాస్ ప్రిపేర్ చేసేసుకున్నాను. చూడండి, జీలకర్ర, కొబ్బరి, ఎండు కొబ్బరి, ఉల్లిగడ్డ, చింతపండు పక్కన నానబెట్టేసుకుంటున్నాను. ఇంకా కొన్ని మెంతులు, ధనియాలు ఇవన్నీ నేను మంచిగా రోస్ట్ చేసుకున్నాను, వేపుకున్నాను. మీరు కూడా ఉల్లిగడ్డ కూడా రెడ్ అయ్యే వరకు, మంచి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. నేను అన్నీ వేపుకున్నాను. చూడండి, అన్నీ వేపుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. అందులో నేను కొన్ని చిన్నెల్లిపాయలు కూడా వేసాను. మీరు కూడా వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది కూర. అయితే నేను అల్లం వెల్లుల్లి వెయ్యను, చిన్నుల్లిపాయలు మాత్రమే, వెల్లుల్లి మాత్రమే వేస్తాను, వెల్లుల్లి రేక్కలు. చూడండి, అయితే నేను మంచిగా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొబ్బరి అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఉల్లిగడ్డ వేసుకుని అందులో పసుపు, ఉప్పు, కారం కొంచెం వేసుకున్నాను, గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే మన మసాలా చప్పబడకుండా ఉండడానికి వేసుకున్నాను. అయితే చూడండి, గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మన ఫిష్ మంచిగా శుభ్రంగా చేసుకుని ఉంచుకున్నాను. అయితే ఆ ఫిష్లో కొంచెం నిమ్మకాయ కూడా పిండాను. ఫిష్ వాసన అంతగా రాదు, మంచిగా ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి ఇందులో కూడా కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకున్నాను. మీరు కూడా వేసుకోండి. అట్లా కలుపుకున్నాను మంచిగా కొంచెంసేపు కలిపి పక్కన పెట్టాను గైస్. మీరు కూడా కలిపి పక్కన పెట్టుకోండి. మంచిగా ఉప్పు, కారం పట్టాలి కాబట్టి ముక్కలకి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నేను పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టేసుకుందాం. నూనె వేసేసుకున్నాను. ఇంకా చూడండి, కొంచెం జీలకర్ర, కొన్ని కరివేపాకు రెప్పలు వేసేసుకొని ఇప్పుడు మనం మంచిగా కలిపి పెట్టుకున్న ముక్కల్ని ఆయిల్లో వేసేసుకుని కొంచెం ఎర్రబడిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేద్దాం. దాన్ని కొంచెం నూనెలో పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగితే చాలు గైస్. వేగిన తర్వాత మనము దానిని మంచిగా మనం ఏదో రుబ్బు పెట్టుకున్న మసాలా ఉంది కదా, మనం పక్కన రుబ్బు పెట్టుకున్న మసాలా అది వేసుకుందాం. దాని మీద కొంచెం 5 మినిట్స్ 2 మినిట్స్ కప్పేసుకుందాం. తర్వాత చూడండి, కొంచెం అది ఎర్రబడ్డ తర్వాత కదిలించకండి, ముక్కలు విరిగిపోతాయి. కాబట్టి కదిలియకుండా మీరు ముక్కలని ఒక చేత్తోనే ఆ కడాయిని కొంచెం ఇలా కదిలించండి. తర్వాత ముక్కల పైన వేసేసుకోండి. మంచిగా మసాలా వేసేసుకొని కొంచెం మసాలా పచ్చివాసన కూడా పోయే వరకు కొంచెం సేపు ఉంచి, తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా గైస్, ఆ చింతపండు పులుసు వేసుకోవచ్చు. కొంచెం చూడండి, ఇలా ఊపండి చాలు. గరిటెతో చేస్తే ముక్క విరిగిపోతుంది, అందువల్ల మనము దాన్ని టచ్ చేయొద్దు. చూడండి, ఇప్పుడు చింతపండు పులుసు వేసిన తర్వాత ముక్క గట్టి పడిపోతుంది. ఎందుకంటే పులుపు తగులుతుంది కాబట్టి ముక్క గట్టి పడిపోతుంది. అట్లా చూడండి, నేను తర్వాత కూడా కదపలేదు. ఇప్పుడు చూడండి, కొంచెం సేపు ఉంచండి. చూడండి, మన ముక్క అసలు విరగదు గైస్. అయితే చూడండి, ఆయిల్ కూడా వస్తుంది పైన. దాని మీద కొంచెం గరం మసాలా వేసేసుకోండి. నేను వేసేసుకున్నాను, మీ ఇష్టం. ఆయిల్ పైన తేలుతుంది, మన కూర ఉడికిపోయినట్టు. అయితే నేను కొత్తిమీర వేసేసుకున్నాను. మీరు కూడా కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అయితే చూడండి, కొత్తిమీర వేసేసుకున్నాను. ఆయిల్ పైన తేలుతుంది, మన కూర ఉడికిపోయినట్టు. టేస్టీ చేపల కూర, చేపల పులుసు ఏమంటారు గైస్? నేనైతే చేపల కూర అంటున్నా. చేపల పులుసు అంటే ఇంకా కొంచెం పల్సగా ఉంటుంది కాబట్టి చేపల కూర అంటున్నా, మసాలన్నీ వేసి. మీరు ఏమంటారు? చేపల కూర, చేపల పులుసు గైస్ కామెంట్స్లో చెప్పండి, రాయండి. చూడండి, మా పిల్లలు తినరు చేపల కూర, అయినా వీడియోలో వస్తుంది కాబట్టి టేస్టీ అని చూపిస్తున్నారు. చేపల ఫ్రై తింటారు. ఇలాగే నేను కొన్ని ముక్కలు పక్కన పెట్టేశాను.
అయితే ఆ ముక్కలు పక్కన పెట్టేసాను. పిల్లల కోసం ఫ్రై చేద్దామని. ఫ్రై తింటారు కాబట్టి వాళ్ళు అదిగోండి గైస్ పక్కన పెట్టాను. డ్రై చేసి పెట్టాను. వాటర్‌లో నుంచి తీసి అందులో ఉప్పు, కారం అన్నీ కలుపుకొని పెట్టేసుకొని ఇంకా కళాయి పెట్టేసుకున్నాను పొయ్యి మీద. వేడవుతాయి కదా! నూనె వేడవుతుంది అప్పటి వరకు. అందుకనే నేను పైన పెట్టేసుకుని చాలా టేస్టీగా ఉంది చేపల కూర. మీరు తప్పకుండా ట్రై చేయండి గైస్ చేపల కూర అయితే. ఇంకా చేపల ఫ్రై అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రై చేసుకుంటారు మన ఇష్టం. క్రిస్పీ కావాలని క్రిస్పీ, నార్మల్ డ్రై రోస్ట్ లాగా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. అలా ఎలా ఇష్టమైతే అలా చేసుకుంటారు కాబట్టి నా విధంగా నేను చేశాను. వీళ్ళకి క్రిస్పీ కావాలి కాబట్టి మళ్ళీ నేను వేరే కళాయి పెట్టి చేశాను. నచ్చితే లైక్, ఒక సబ్స్క్రైబ్.